కడప మహానాడు అద్భుత విజయం. జిల్లా నాయకత్వం అంతా శ్రమించి పనిచేశారు. కార్యకర్తల సమిష్టి కృషి అభినందనీయం. టెలికాన్ఫరెన్స్ లో నేతలను ప్రశంసించిన చంద్రబాబు నాయుడు. నిన్న మహానాడు జరిగింది. ప్రజలు కూడా చాలా మంది వచ్చిండ్రు. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇక ఉంటది కదా ఎంతైనా కూడా. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అని అభినందించారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడు నిరూపితమైందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తామన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలన నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. నిజంగా చెప్పాలంటే ద విజనరీ లీడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. అంటే ఎట్లుండే అంటే ఫ్యూచర్ ఎట్లుంటుందో ముందుగానే గెస్ చేసేస్తారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అని చెప్పి ఏపీలోనే మొత్తం డ్రోన్స్ కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఫ్యూచర్ అంతా అదే ఉంటుంది. ప్రతి దానికి, వ్యవసాయంలో కానివ్వండి, ఇప్పుడు డిఫెన్స్లో కానివ్వండి, ఏడా తీసుకున్నా కూడా చిన్న చిన్న వాటికి కూడా డ్రోన్లు వాడుతున్నారు. అంటే ముందు చూపు బాగుంటుంది. రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఈరోజు ఐటీలో కూడా ఇంతగానం ఉంది అంటే హైదరాబాద్లో అక్కడ ఐటీ పెడితే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పడం జరిగింది. అదే అంటున్నా కదా, ద విజనరీ లీడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా 100%గా టీడీపీ రావచ్చు లేదా కూటమి ప్రభుత్వం. వీళ్ళందరూ మంచిగా ఉండి, జనసేన కానివ్వండి, బీజేపీ, టీడీపీ వీళ్ళందరూ కలిసి మంచిగా పని చేసుకుంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రతిపక్షాలతో కూడా పెద్ద ఏముండదు. ఎందుకంటే టీడీపీకి ఆ కార్యకర్తలు కానివ్వండి, ఆ ఫ్యాన్ బేస్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. ఆంధ్రాలో అయితే విపరీతంగా ఉంటుంది. ఆడ మంచిగా నమ్మే నాయకుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి.